జనసేన పార్టీ 13వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు శనివారం పలు సేవా కార్యక్రమాలతో ఘనంగా జరిగాయి. జనసేన విశాఖ ఉమ్మడి రూరల్ జిల్లా అధ్యక్షులు పెందుర్తి శాసనసభ్యులు పంచకర్ల రమేష్ బాబు ఆధ్వర్యంలో పెందుర్తి నియోజకవర్గం పరిధిలోని మండల కేంద్రాలు, వార్డు కార్యాలయాలు, గ్రామ కార్యాలయాల వద్ద పార్టీ శ్రేణుల వేడుకలను ఘనంగా జరుపుకున్నారు. ఈరోజు జనసేన పార్టీ 12 సంవత్సరాలు కంప్లీట్ చేసుకుని 13వ సంవత్సరంలోకి అడుగుపెట్టిన రోజు 13వ ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు జన సైనికులకి, వీర మహిళలకు తెలియజేస్తూ మరి ఈ కార్యక్రమంలో భాగంగానే ఒక గంట క్రితం పవన్ కళ్యాణ్ గారు, మా రాష్ట్ర అధ్యక్షులు, రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి వర్యులు ఎయిర్పోర్ట్కి రావటం, ఫ్లైట్ దిగి హెలికాప్టర్ ఎక్కి పాడేరు వెళ్ళటం, ఈ ఆవిర్భావ దినోత్సవాన్ని గిరిపుత్రుల మధ్యలో చేసుకోవాలి. ఆవిర్భావ దినం అనేది 10 మందికి మేలు చేసే కార్యక్రమంగా, 10 మంచి పనులు చేసే కార్యక్రమంగా అవ్వాలి అన్న ఒక సంకల్పంతో మాకు కూడా ఆయన పిలుపునిచ్చారు. వారం రోజుల క్రితమే ఈ కార్యక్రమం ద్వారా బ్లడ్ డొనేషన్ క్యాంపులు, వస్త్రదానాలు, అన్నదానాలు, పేదలకి ఏదన్నా మేలు చేసే కార్యక్రమాలు చేయమని చెప్పారు. దానిలో భాగంగానే మీరు చూశారు. బ్లడ్ డొనేషన్ క్యాంప్ ఇక్కడ పెట్టాం. సభవరంలో వస్త్ర పంపిణీ, హాస్పిటల్లో ఫ్రూట్స్ పంపిణీ పెట్టాం. పరవాళ్ళలో ఏదైతే చిన్నపిల్లలు, గర్భిణీ స్త్రీలు, పిల్ల తల్లులు వచ్చి సేద తీరి అంగన్వాడీ దగ్గర ప్రతి సెంటర్లో కూడా ఫర్నిచర్ కొరత ఉంది. పెద్ద ఎత్తున పరవాడ మొత్తం మండలంలో అన్ని స్కూల్కి కూడా ఫర్నిచర్ సప్లై చేస్తూ ఉన్నాం. అంటే మా నాయకుడు పిలుపు ఇది ఒక నియోజకవర్గాన్ని ప్రభావితం చేసిన కార్యక్రమం కాదు. 175 నియోజకవర్గాల్లో ప్రజలకు ఉపయోగపడే కార్యక్రమాలు తీసుకుని మేము ముందుకు పోతా ఉన్నాం. ఎట్టి పరిస్థితుల్లో ప్రజలకి అవసరాలు తీర్చే కార్యక్రమంగా మా ఆవిర్భావ దినం జరగాలని ఆయన సంకల్పాన్ని ముందుకు తీసుకెళ్లే దానిలో భాగంగా నేను అన్ని చోట్ల కూడా చెక్ చేశాను, ఎంక్వైరీ చేశాను. పెద్ద ఎత్తున ఇలాంటి కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి. అనవసరంగా డబ్బుల్ని ఒక 2 గంటలు ఎంటర్టైన్మెంట్ కార్యక్రమాలలాగా చేసి వేస్ట్ చేయకుండా 10 కాలాల పాటు పేదలు మన కోసం మాట్లాడుకునే విధంగా చేయమన్నారు. మరి బ్లడ్ డొనేషన్ క్యాంప్ అంటే గతంలో మీ అందరికి తెలుసు, అన్ని దానాల్లో కన్నా రక్తదానం మిన్న అని చెప్పి మనం రక్తం ఇస్తే ఏదో ఆరోగ్యం పాడైపోద్దన్న భయపడే రోజుల నుంచి రక్తం నేను ఇస్తాననే స్థాయికి పెద్దల మెగాస్టార్ చిరంజీవి గారు తీసుకొస్తే, ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు ఒక పిలుపుతో ఎప్పుడన్నా బ్లడ్ డొనేషన్ చేయండి అని ఆయన ఒక పిలిపిస్తే ఈ రాష్ట్రంలో బ్లడ్ కొరత లేకుండా అది కొన్ని నెలల పాటు సరిపోయే విధంగా మా కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి. ఇది వారి సంకల్పం కానీ, ప్రజల పట్ల వారికి ఉన్న మక్కువ కానీ. అదే కాకుండా ఇంతకుముందే నేను చెప్పినట్టు వారు ఎప్పుడూ కూడా ప్రజల పక్షాన్ని, ప్రజల మంచి చేయాలన్న తపనతో బతుకుతున్న వ్యక్తి. ఒక నాణ్యమైన, ఒక కోట్లాది రూపాయలు ఆర్జించే ఫీల్డ్కి కూడా ఆయన ఓ పక్కన పెట్టి ప్రజాసేవ చేయాలి. ఈ రాష్ట్ర ప్రజలు నన్ను ఒక నటుడిగా ఆదరించారు, ఈ ప్రజలకు నేను ఏదైనా చేయాలి, పవర్ స్టార్గా నన్ను తీసుకొచ్చి వీళ్ళు నాకు నీరాజనాలు పలికారు కాబట్టి వాళ్ళ జీవితాల్లో నేను ఏదో ఒకటి, ఒక ముఖ్యమైన అందరికీ కూడా ఏదో ఒక పని చేసిన పవన్ కళ్యాణ్ గారు అనిపించుకోవాలన్న తపనతో ఆయన ముందుకెళ్తా ఉన్నారు. వారి ఆశయాల్ని ఈరోజు మా కేడర్ కూడా, జన సైనికులు కానీ, వీర మహిళలు కానీ మేము చెప్పేది ఒకటే, నాయకుడు ఆశయాలను ముందుకు తీసుకెళ్లే దానిలో మనం పునరంకితం అవ్వాలని చెప్పి పిలుపునిస్తూ మీ అందరికీ కూడా, మీ ద్వారా మా శ్రేణులందరికీ కూడా 13వ ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటాను.